తెలంగాణ స్పెషల్ నువ్వుల ఆవకాయ అండి. అయితే దీంట్లో కారం అసలు వేయకుండా ఉప్పుతో, నువ్వుల పిండితో, ఆవపిండి, కొద్దిగా మెంతిపిండి యాడ్ చేసి పల్లి నూనెతో పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనం పెద్ద ఆవకాయలాగా పెట్టుకోవాలి అంటే ఇది కేవలం ఒక 10-15 రోజులే మనకి ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. నేను మ్యాక్సిమం అందుకే మనము ఎక్కువగా లెంథీగా ఎక్కువ మోతాదులో పెట్టాలనుకున్నప్పుడు మనకి చాలా మాన్యువల్ సహకారం అవసరం ఉంటుంది పచ్చడికి. అలా కాకుండా సేమ్ రెసిపీని మనం రోటి పచ్చళ్ళలాగా ఫీల్ అయ్యి అప్పటికప్పుడు తినేయాలి అంటే ఒక 5 డేస్, 7 డేస్‌కి సరిపడ చేసుకుంటే టేస్ట్ సేమ్ మనకి పెద్ద పచ్చళ్ళలాగే ఉంటుంది. క్వాంటిటీ తక్కువ పెట్టుకోవడం. దానివల్ల శ్రమ తగ్గుతుంది. ఒకప్పుడు ఏంటంటే మనకి ఆ మామిడికాయలు మధ్యలో అసలు లభ్యమయ్యేవి కాదు. ఇప్పుడు నాన్ సీజన్‌లో కూడా మనకి మామిడికాయలు కానీ, ఉసిరికాయలు కానీ ఏవైనా కూడా కూరగాయలు దొరుకుతున్నాయి కాబట్టి మనం టెన్షన్ పడకుండా మనకు అందుబాటులో ఉన్నప్పుడు కొద్దిగా మోతాదులో పెట్టుకోవచ్చు. మనకి ఎలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటే అలా చేసుకోవచ్చు. కాకపోతే నేనేమంటానంటే మన ఛానల్ ద్వారా ఈ మనకి ఒక్కొక్క రా మ్యాంగోని 5 డేస్‌కి ఒక ఫ్లేవర్ మార్చండి. మనం ఒకసారి నువ్వుల ఆవకాయ, ఒకసారి పెసరపప్పు ఆవకాయ, ఒకసారి తీపి బెల్లం ఆవకాయ. బెల్లం ఆవకాయ మనకి దోసలోకి వాటిలోకి బావుంటుందనమాట. చపాతీలోకి. ఈ పెసరపప్పు ఆవకాయ చలవ చేస్తుంది. అలా పెసరపప్పు వేయించి వేయటమేనండి. సేమ్ ఇదే ఆవకాయలా స్టైల్ అనమాట. అయితే అందులో కారం వేస్తాము. నువ్వుల ఆవకాయలో మనం కారం అనేది అసలు వెయ్యమనమాట. ఇలా మనం ఏదైనా కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ మనం పెట్టుకోగలిగితే అంటే ఒక 200 గ్రామ్స్ అట్లా. ఎప్పుడు కూడా పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉన్నప్పుడు దాని ఫ్లేవర్ తగ్గిపోతుంది. శ్రమంతా కూడా వేస్ట్ అయిపోయి మనం చాలామంది కూడా పచ్చళ్ళు లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో మిగిలిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా ఇప్పుడు మనము కొత్తగా సింపుల్ మెథడ్ ఆఫ్ కుకింగ్స్‌లో ఎప్పటికప్పుడు పెట్టేసుకోవడమే. ఇక్కడ ఒకటే లాజిక్ అండి. ఎప్పుడు మనం కిచెన్‌లో కొద్దిగా లైట్‌గా వేపినటువంటి మెంతిపిండి, ఆవపిండి ఒకవేళ వేపకపోయినా పర్వాలేదు. అయితే మనకి ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక ఒక్క నిమిషం పాటు మనకి అవి వేగిపోతాయి సింపుల్‌గా. అయి మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో జాగ్రత్తగా పెట్టుకుంటే మనం అప్పుడు కొంచెం ఒక 2 మామిడికాయలు, పచ్చి మామిడికాయలు పులుపు చెక్ చేసుకోవడం బట్టే పచ్చడి టేస్ట్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ముక్క పులుపు లేకపోతే టేస్ట్ అస్సలు బాగోదండి. కొంతమంది ఏంటంటే మామిడికాయ ముక్క గట్టిగా ఉండాలనుకుంటారు. కొంతమంది దాన్ని సాఫ్ట్‌గా ఇష్టపడతారు. అంటే డేస్ పాస్ అయిన కొద్దీ అది తగ్గుతుందనమాట క్వాలిటీ. అలా కాకుండా ఈ పచ్చి మామిడికాయలని మనం 2 మామిడికాయలు తీసుకొని సపోజ్ ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పికిల్‌కి నేనేం చేశానంటే ఒక పావు కప్పు నువ్వుల్ని లైట్‌గా వేపుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 మామిడికాయలు ఇలా టెంక తీసేసి ముక్కలుగా కొట్టి పెట్టుకొని, ఆ తర్వాత ఈ ఒక చెంచా అనుకోండి చిన్న చెంచాడు ఉప్పు వేసుకొని అందులో ఈ వేయించిన నువ్వుల పొడి ఏదైతే ఉందో నువ్వులు ఎప్పుడు కూడా పచ్చి వాసన ఉంటే టేస్ట్ అస్సలు బాగోదండి. మొత్తం రెసిపీ పాడైపోతుంది. అలా అని మాడిపోయినా దాని టేస్ట్ బాగోదు. గోల్డెన్ బ్రౌన్‌లో దగ్గరుండి జాగ్రత్తగా నువ్వులు వేపుకొని నువ్వుల పొడి బట్టే మొత్తం పచ్చడి ఆధారపడి ఉంటుంది. ఒక చెంచా ఉప్పుకి ఒక పావు కప్పు నువ్వుల పొడి వేసి మనం ఇందులో ఏమీ లేదండి. మెంతిపిండి నేను కొద్దిగే వేసుకోవాలనుకుంటే నువ్వుల చేదే మనకి సఫిషియెంట్‌గా ఉంటుంది. మెంతిపిండి చాలా తక్కువనమాట. పావు చెంచాలో సగం వేసుకున్నా పర్వాలేదు. కానీ ఆవపిండి మాత్రం 2 చెంచాలు వేసుకుంటే మనకి నువ్వులు, ఆవపిండి, మామిడికాయ కాంబినేషన్ అనమాట. ఉప్పు అనేది పులుపు తగ్గడానికి ఉప్పు హెల్ప్ చేస్తుంది. అయితే మనం పచ్చి పల్లి నూనెని ఒక కప్పుడు వేసి దీన్ని చిన్న బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 7 డేస్ అయినా కూడా 7 రోజులైనా కూడా అది అలాగే టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఒకటండి ఇందులో వెల్లుల్లిపాయలు ఒక 4, 5 రెబ్బలు వేసుకున్న ఆ వెల్లుల్లిపాయల అరోమా చాలా బావుంటుందనమాట. లేదు అంటే కూడా ఒకవేళ గార్లిక్ ఇష్టపడని వాళ్ళు తీసేయొచ్చు. ఇక్కడ మనం చేసిన మన ఛానల్‌లో ఏంటండి అంటే మెంతిపిండి ఎక్కువ వేసుకొని నేను ట్రై చేశాను. చేదుగా ఉందండి. నువ్వుల చేదుకి మెంతిపిండి అసలు సెట్ అవ్వటంలా. కాబట్టి నేను వట్టి నువ్వుల ఫ్లేవర్ ఎలివేట్ చేసుకుంటూ ఆవపిండితోనే కదా పచ్చడిలో టేస్ట్ అనేది గుమగుమలాడుతుంది పచ్చడి. మస్టర్డ్ సీడ్స్ మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేది ఈ మస్టర్డ్ సీడ్స్‌లోనే. ఒరిస్సా ప్రాంతంలో కనుక చూస్తే మీరు మొత్తం వాళ్ళు మస్టర్డ్ సాస్, మస్టర్డ్ పికిల్స్
మస్టర్డ్ ఆయిలే వాళ్ళు ఎక్కువగా వాడతారు. మనకి ఇటు ఆంధ్రాలో తక్కువ, కానీ అక్కడ మొత్తం ఆవాలకు రిలేటెడే. ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సెల్ స్ట్రక్చర్కి, సెల్ ఫంక్షన్కి, సెల్ వైటాలిటీకి మనకి చాలా అవసరం అనమాట. అవి బాడీ లోపల ప్రిపరేషన్ అనేది జరగదు. మనం బయట నుంచే ఫుడ్ ద్వారా వాటిని లోపలికి పంపాలి. అవి ప్రతిరోజు తీసుకున్నా కూడా మంచిదే ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. అవి మెంతుల్లో, ఆవాలలో, ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఎక్కువగా ఉంటాయి, తక్కువ రేట్లో అవైలబిలిటీ ఫుడ్స్లో. ఆ తర్వాత మనము ఇందులో వాడినటువంటి పల్లి నూనె ఏదైతే ఉందో అది మెగ్నీషియం రిచ్ అనమాట. అది ఎలక్ట్రికల్ కార్డియాక్ యాక్టివిటీ, అంటే మంచిగా గుండెకి ఎలక్ట్రికల్ యాక్టివిటీ అవసరం. అది బాగా సైనో ఆర్కులర్ నోడ్ నుంచి ఏవీ నోడ్ వరకు వెళ్ళడానికి, అక్కడి నుంచి పర్కెంజే ఫైబర్స్ ద్వారా రిమైనింగ్ హార్ట్ చేంబర్స్కి ఎలక్ట్రికల్ యాక్టివిటీ జరుగుతుంది. ఆ ప్రాసెస్కి మెగ్నీషియం అనే ఎలక్ట్రోలైట్ అవసరం. పల్లి నూనెలో అది, పల్లీలలో జనరల్గా పీనట్స్లో అది ఎక్కువగా ఉంటుంది. మనం దగ్గరుండి పట్టించుకున్నాం అనుకోండి పల్లి నూనె కల్తీ లేకుండా, అది మనకి బాగానే ఉంటుంది. ఒక అరకప్పు మనం లేదా 3/4 వేసుకొని మనం పెట్టుకోవచ్చు దీంట్లో, అది మనకి ఫంగస్ అనేది రాకుండా. అయితే అలా ఈ కాంబినేషన్ ఉంది కదా, పులుపు, విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క మామిడికాయ, తర్వాత పల్లి నూనె, నువ్వులు, ఇప్పుడు మస్టర్డ్ సీడ్స్, కొద్దిగా మెంతిపిండి వేసాం కదా. ఇందులో మనం కారం వేయట్లేదండి, అదొక్కటే మనకి డిఫరెన్స్ అనమాట. కారం వేయం కాబట్టి మనకి ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది దీంట్లో నువ్వుల వల్ల. కొద్దిగా 4-5 అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మార్కెట్లో పొట్టు తీసేసినటువంటి వెల్లుల్లిపాయలు మన వర్క్ లోడ్ని తగ్గిస్తున్నాయి కిచెన్లో. అవి ఫ్రెష్గా ఉన్నాయి కూడా ఉంటాయండి కొన్ని ఆన్లైన్లో, చక్కగా మంచిగా ఫ్లేవర్ స్మెల్ ఎక్కడ కూడా తగ్గకుండా కూడా దొరుకుతున్నాయి. అవి చూసుకొని పెట్టుకుంటే వర్క్ అనేది ఈజీ అవుతుంది కిచెన్లో. అలా ఈరోజు నువ్వుల ఆవకాయ అనేది నేను రెండు అంటే 2 మామిడికాయలు మీడియం సైజు తీసుకొని పెట్టాను అనమాట. ఒక 5-7 డేస్ తర్వాత అయిపోతుంది. అప్పుడు మనం ఇంకో ఫ్లేవర్ పెట్టుకోవచ్చు. మనకు అవకాశం ఉంటే మామిడికాయ పెసరపప్పు కానీ, మామిడికాయ ఒకరోజు అల్లం మామిడికాయ బాగుంటుంది, తీపి మామిడికాయ బాగుంటుంది. అలా ఈ సీజన్ అంతా కూడా మీరు ఒక్కొక్క మామిడికాయతో ట్రై చేసి చూడండి. రోటి పచ్చడిలాగా అనుకొని కుదిరినప్పుడల్లా కొంచెం కొంచెం పెట్టుకోండి. అయితే మీరు కిచెన్లో మాత్రం కాస్త ఆవపిండి, మెంతిపిండి, పల్లి నూనె వీటికి సపరేట్గా మనం పక్కన పెట్టుకోగలిగితే కారం, ఉప్పు అన్నీ కూడా ఇన్స్టెంట్గా టకా చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ మామిడికాయ సీజన్లో ఆవకాయ వేసుకొని తింటూ పక్కన బంగినపల్లి మామిడికాయ కానీ ఏదన్నా తీపి మామిడి పండుతో తింటే అబ్బబ్బా, మన ఏన్సిస్టర్స్ ఎందుకు వీటిని కనిపెట్టారో కానీ అంత దీంట్లో మనకి. మరి ఏంటండి ఉప్పు తీసుకోవచ్చా అంటే ఉప్పు తగ్గించి తీసుకోవచ్చండి. అందుకే ఇన్స్టెంట్ పికిల్స్ అని చెప్తున్నాను, నేను నిలవ ఉండే పికిల్స్ గురించి చెప్పటం లేదు. అది మొత్తం హెల్దీ అంటే మొత్తం హెల్దీ అని కాదండి, దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ హెల్దీ అనమాట. ఎంత తీసుకోవాలంటే ఏదైనా ఎనీథింగ్ ఈటింగ్ ఎక్సెస్ ఇస్ ఆల్వేస్ హార్మ్ఫుల్ కదా. వెల్లుల్లిపాయలు ఉన్నట్టు ఎలిసిన్ అనేది యాంటీవైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. అలా చక్కగా ఒక ముద్ద అన్నంలో, కాకపోతే వేడన్నంలో ఉన్న రుచి చల్లటన్నంలో రాదండి. అలా అని ఓవర్గా వేడేం అక్కర్లేదు, కొద్దిగా వేడి అన్నం చక్కగా కొద్దిగా ఇందులో కొంచెం మళ్ళీ పల్లి నూనె కానీ కొద్దిగా వేసుకొని అన్నం, దాని కాంబినేషన్గా ఒక మామిడి పండుని కట్ చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. ఇలా మనం ఒక్క ఇంగ్రీడియంట్ చేసుకున్న మన సౌత్ ఇండియన్స్ గొప్పతనం అదండి. కడుపు నిండా మనం తినచ్చు.